అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు నేను ఐరన్ ఇంకా కాల్షియం అధికంగా ఉండే బెస్ట్ లడ్డూని చేసి చూపించబోతున్నాను. అదే అండి నువ్వుల లడ్డు. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ నువ్వుల యొక్క ప్రయోజనాలు అలానే దీన్ని పర్ఫెక్ట్గా చేసుకునే విధానాన్ని వీడియోలోని మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనం నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు కోసం నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నువ్వులు తీసుకున్నానండి. నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. దీన్ని నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకుని నేను ఇప్పుడు ఈ నువ్వుల్ని ఫ్రై చేసేసుకుంటాను. అయితే మీరు నువ్వులు తీసుకున్నప్పుడు గానుగలో నువ్వులు తీసుకుంటే మనకి ఈ లడ్డూకి టేస్ట్ చాలా బాగుంటాయండి. సూపర్ మార్కెట్లో తీసుకున్న నువ్వులు మనకి కొంచెం చిరుచేదు వస్తూ ఉంటాయి. మీకు వీలైతే కనుక గానుగలో దొరికే నువ్వులు తీసుకుని ఈ నువ్వుల లడ్డూని అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే నువ్వులు మనకి త్వరగా వేగిపోతాయండి. అందుకే దగ్గరే ఉండి అటు ఇటు కదుపుకుంటూ దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యి నువ్వులు కొంచెం చిట్పట్మని సౌండ్ వస్తాయండి మనకి. అదే టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనకి నువ్వులు అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకుని లడ్డూ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం పచ్చి నువ్వులతో లడ్డూ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అంతగా ఉండదు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులు కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు దీన్ని మనం మెజర్ చేసుకుందాము. మనం ఈ గ్లాస్తో నువ్వులు తీసుకున్నాం కదండి, కానీ మనకి పౌడర్ చేసిన తర్వాత మనకి గ్లాసున్నర పొడి వస్తుంది. దీన్ని బట్టే మనం బెల్లం అనేది మెజర్ చేసుకుని తీసుకుంటే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి కొలత అవసరం లేదండి, మీకే తెలిసిపోతుంది. బట్ ఎవరైనా ఇనీషియల్గా కొత్తగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు. అందుకే ఇలా పర్టికులర్గా మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడు 1.5 గ్లాసు నువ్వుల పొడికి 1.25 గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నానండి. మంచి క్వాలిటీ ఉన్న స్వీట్గా ఉండే బెల్లం అయితే 1.25 గ్లాస్ బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు ఇలా మెజర్ చేసుకున్న ఈ బెల్లం మొత్తం మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాకే మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి మనం మిక్సీ వేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా దీన్ని కూడా కోర్స్గా ఇలా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. బెల్లం ఆల్రెడీ మనం తురుముకున్నదే వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ బ్లెండ్ చేసుకొని అవసరం లేదు. మనకి ఇలా లడ్డూలాగా అవుతుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకుని మనకి ఇంకా ఏమైనా బెల్లం పలుకులు కానీ ఉండల్లా ఉన్నవేమన్నా ఉంటే ఒక్కసారి మనం చేతితో ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని లడ్డూల కింద చేసేసుకోవడమే అండి. ఇలా చేసుకున్న ఈ లడ్డూల్ని మనం రోజుకి ఒకటి తింటే సరిపోతుందండి. దీనిలో ఐరన్ ఇంకా కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ లడ్డూని తినొచ్చండి. ఈ నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలానే చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. ఈ నువ్వులు తినడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చండి. అలానే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నువ్వులు చాలా మంచిది. ఎవరికైనా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కూడా ఈ నువ్వులు తగ్గిస్తాయి. మెయిన్లీ నువ్వులు మన బోన్ హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం మన బోన్ హెల్త్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకి ఈ లడ్డు రోజుకొకటి పెట్టండి. వాళ్ళ కాల్షియం లెవెల్స్ పెరగడమే కాకుండా వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. పిల్లలకనే కాదండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ లడ్డు హెల్తీనే. బెల్లం వేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ మైగ్రేన్, ఎనీమియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి. చూసారు కదా, ఈ నువ్వులుండ గురించి మాట్లాడుకుంటూనే మనం లడ్డూలన్నీ కూడా చుట్టేసుకున్నాము. దీనికి నెయ్యి కూడా ఏమి అప్లై చేసుకొని అవసరం లేదండి. మనకి నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ వస్తుంది కాబట్టి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకుంటే ఆబ్వియస్లీ మనకి నున్నగానే వస్తాయి. మీకు నచ్చితే ఇందులో పంకిన్ సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలా వేసుకుని లడ్డూలు కూడా చుట్టుకోవచ్చండి. నేను కొన్నేమో పంకిన్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసి ఈ నువ్వుల లడ్డూలు అయితే చేసేసుకున్నాను. ఇంక వీటిని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. 10-15 రోజులు నిల్వ ఉంటాయి. ఇలా చేసి పెట్టుకున్న ఈ లడ్డూల్ని మనం రోజుకొకటి పిల్లల స్నాక్స్ బాక్స్లో ఇవ్వచ్చు. అంతేనండి, నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు నువ్వులతో కారపొడి ఇంకా చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. మీకు కారపొడి రెసిపీ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అసలు ఆలస్యం చేయకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.